వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఓఎస్విడి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మీరు ఒక హై పొజిషన్ లో ఉండి రిటైర్ అయ్యి వచ్చారు. కొన్ని విషయాలు ఏంటంటే ఇవాళ మన రంగనాథ్ గారు అండి, హైడ్రా కమిషనర్, వాళ్ళ గన్మ్యాన్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే అతను అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు అండి. అంటే ఏంటంటే ఇతను కొన్ని అంటే లోన్స్ లో యాప్ లో ఏదో గేమ్స్ ఆడాడు అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ డబ్బులు పోగొట్టాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కదా అని నా ఉద్దేశం. వాళ్లే సక్రమంగా ఉండాలి కదా అని. కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ కి పోలీసా లేకపోతే డాక్టర్ అలాంటివి ఉండవు అనుకుంటాను. ఈ విషయానికి వస్తాం. ఇక్కడ పోలీసా వాడు ఇంకో ఇంజనీర్ డాక్టర్ అనేది లేదండి. బెట్టింగ్ యాప్ మాయలో పడి పెద్ద పెద్ద వాళ్ళే మోసపోయి ఇక్కడ ఏంటంటే కోరికలు అనమాట. ధనాశ ఎట్లా ఉంటుందంటే రాత్రి నేను కోటీశ్వరుని అయిపోవాలి. ఈరోజు చాలా మంది బోర్డులు తిప్పేస్తున్నారు. మీకు అమీర్పేట ఇక్కడ కానీ మన చింతలపూడిలో అయింది. ప్రతి చోట కూడా 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు ఎల్లుండికి ఇచ్చేస్తాం. ఎట్లాగొస్తుందని మనం ఆయన పాప రిటైర్ అయిన చాలా మంది పెట్టారు. లాస్ట్ ఆఫ్ చిటీల పేరుతో మోసం. ఇది ఏంటంటే ఆశ అనమాట. ఆశ ఈ ఆశ అనే విషవలయం. ఈ విషయం వల్ల చిక్కుకుపోయి ఇందులో వెళ్ళిపోతాం. అక్కడ ఎవడనేది ముఖ్యం కాదండి. విషవలన బెట్టింగ్ యాప్ లో మన సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు కదా, పెద్ద పేర్లు ఎందుకని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏం కర్మ కోట్లు సంపాదించారు అంటే వాళ్ళు ప్రమోట్ చేయాలి, మన సామాన్య ఇరికించాలి. అంటే నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళ కానీ చిన్న వాళ్ళ దాకా కుర్రోళ్ళు కూడా చివరికి ఈ మాయలో పడిపోయి ఆత్మహత్యలు దగ్గర స్టూడెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పాను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఏరియాలో ఆ స్థలం వద్దుగా నా రెడ్డి, ఆయన ఏం చేశాడు, రికవరీ చేసిన బంగారాన్ని కూడా అమ్మేశాడు అండి. ఆ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రికవరీ చేస్తారు, ఆ బంగారాన్ని అమ్మేశాడు. అమ్మేసి బెట్టింగ్ యాప్ గురించి అమ్మేశాడు. రెండోది అంటే ఆ తుపాకీ కూడా కనపడకుండా చేస్తాడు. మరి తుపాకీ కూడా మరి తాకట్టు పెట్టాడు, అమ్మేశాడు తెలియదు. అంటే తర్వాత చెప్తున్నాడు ఏంటంటే సాలిపురుగు ఉంది కదా, ఆ గూడులో చిక్కుని తన మరణాన్ని తన్నే ఆహ్వానిస్తుంది. బయటికి పోలేదు, బల్లి వచ్చిన అందులోనే కాళ్ళు చిక్కడిపోతాయి, బయటికి రాలేదు. సో ఏంటంటే తాను అల్లుకున్న గూడులో తానే చచ్చిపోతుంది. తన మరణ శాస్త్రం అక్కడే రాసుకుంది. అట్లాగే ఈ బెట్టింగ్ యాప్ లో ఎవడైతే పడ్డాడో సాలిపురుగులాగా లోపలే ఇది అవుతుంది. ఇంతే మన డాక్టర్ గారు కూడా ఇట్లాగే చేశారు పిడిగిరాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లాగే చాలా మంది, ఒక ఎమ్మెల్యే గారు కూడా ఆ మధ్య చిక్కుకున్నారు, పేరు చెప్పను కానీ. ఇట్లాగే ఏంటంటే ఇది ఇక్కడ వయసు అని చిన్న కుర్రాడు కానీ వయసా నీ పదవా ఈ సంఘంలో నీ పలుకుబడి ఏంటి అనేది ఎవ్వరు ఆలోచించరు. ధనార్జనే ముఖ్యం, ఎట్లాగైనా సంపాదించాలి బై హుక్ ఆర్ కుక్. అదే ఈ యొక్క దీనికి దారి తీస్తుంది. దీని పరిష్కార మార్గం ఏంటి ఏముంటుంది అంటారండి? అలా బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు పడాలంటే అంటారు. గవర్నమెంట్ చెప్తున్నారు ఇటువంటి దాటిల్లోకి వెళ్ళొద్దని. ఇటువంటి గవర్నమెంట్ కాదండి. ఇప్పుడు ఉదాహరణ గంజాయి ఉందండి, పాడేరు ఏరియా మనకు వస్తుంది అంటున్నారు, ఒరిస్సా నుంచి కూడా వస్తుంది. ఇక్కడ విడ్డూరు అంటే ఇదేంటంటే ఒరిస్సాలో ఇది నిషేధం కాదు, ఓకే, మనకి నిషేధం. సో అక్కడి నుంచి కూడా వచ్చేస్తున్నారు అనమాట. అక్కడ పండిస్తున్నారు. ఆ పండిన మనకి అరకు ఆ ప్రాంతంలోకి వెళ్తే మన బార్డరే ఒరిస్సా. అవునండి. అటు దోనిబాయ్ కానీ ముంచింగిపుట్టు జోలాపుట్టు వెళ్తే మనకి బార్డర్. ఇటు వస్తే మళ్ళీ చింతూరు ఏరియాకి వచ్చేటప్పటికి 3 బార్డర్లు వస్తాయి మనకి. ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర అంటే చింతూరు లోపలికి వెళ్తే ఈ 2 రివర్లు వస్తాయండి. ఆ 2 రివర్లు మళ్ళీ వచ్చి గోదావరిలో కలుస్తాయండి. సో సీలేరు నది ఇవన్నీ కూడా సీలేరు అని వస్తాయి, శబరి సీలేరు నుండి కలుస్తాయి. సో మనకి అక్కడ నదులు దాటి ఏమవుతుంది, ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళిపోతున్నారు, ఈ రాష్ట్రంలోకి మళ్ళీ ఈజీగా వస్తున్నారు. అందువల్ల గంజాయి అనే అరికెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం చాలా తీవ్ర చర్యలు తీసుకుంది, అది వేరే విషయం. ఏంటి మూలంలోకి వెళ్ళాలి. పోలీసులు పట్టుకోలేదు కదా, సీఎం పట్టుకోలేదు, సీఎంకి పోలీసులు కానీ బోల్డ్ అని పనులు ఉంటాయి, క్రైమ్ రకరకాల పనులు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు అదుపు చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్ని అదుపులో చేస్తే ఏమవుతుందంటే అప్పుడు దారిలో రావడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళైతే భార్య ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీతో చెప్పాను పాడేరు ఏరియాలోన భార్య కోపం వచ్చింది, నువ్వు
చూడొద్దు అంటాడు. ఏది సెల్ చూడొద్దు. సెల్ చూడడానికి మొగుని చంపేసింది, అంటే క్షణికావేశం. సో ఇట్లాగంటే క్షణికావేశాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ గంజా ఎంత ఇది అవుతుంది, చాక్లెట్ల రూపంలో వచ్చి చిన్నపిల్లల జీవితాలను పాడు చేస్తున్నాయి అనమాట. సో ఏంటంటే మౌనంలాగా మనం వెళ్ళి అరికట్టాలి. అట్లాగే ఈ రక్షణ వ్యవస్థగా ఇప్పుడు మన మధ్య బాలాపూర్లో ఎక్కడ 2-3 కోట్లు విలువైంది పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి పట్టుకున్నారు పోలీసులు. అంత ముందు వాడు తప్పించుకున్నాడట పోలీసుల సహకారంతో. సో ఏంటంటే ఇక్కడ పోలీసుల సహకారం ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న మనకు కూడా మనలో కూడా నిబద్ధత ఉంటే ఇది కొంతవరకు మన అరిగెట్టుతాం. ఆ గంజా అమ్మి కూడా తన పిల్లలు కూడా పాడవుతారని ఒక ఆలోచన వస్తే చేయడు కదండి. చేయడండి. మన పాడేదాకా మన ఆలగడ్డల నంద్యాల దగ్గర వాడి కంది చేనులో ఇది పండించాడు. ఎస్పీ గారు వాళ్ళు పట్టున్నారు చెప్తున్నానండి. అంటే ఎందువల్ల పండిస్తున్నారు? డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. డబ్బులు ఈజీగా వస్తారు. రెండోది ఏంటంటే దీని గంజా స్వీకరించి కూడా ఉన్నారు. ఈనాడు బంగారం రేటు ఎందుకు పెరిగిపోతుందండి? ఇప్పుడు అదే అమెరికాలో అక్కడ ఎందుకు పెరగట్లేదు? ఎందువల్ల? సో ఒక పెడితే రేపు పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అంటే కోరిక అనమాట. అంటే ఇవి పక్కకి వెళ్తుందని కాదు, ఈ యొక్క ఆశ అనే దాన్ని ఎప్పుడైతే మనం ఈ వ్యసనాలకి దూరం అవుతామో అప్పుడు ఇవన్నీ కూడా సమాజం సక్రమంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో చిన్న కుర్రోళ్ళు కూడా తాగుతున్నారు. మన చిలకలు పెట్ట ఆ మామ వద్దనే మామని కొట్టి చంపేశాడు చెప్తున్నాను. అంటే ఆ మత్తులోనే ఒక వృద్ధుడు మనవరాల్ని రేప్ చేశాడు. సో ఇట్లాంటి సంఘటనలు మన సమాజంలో రోజు జరుగుతున్నాయండి. ఇది ఏంటంటే దుర్వ్యసనానికి ఎప్పుడు బాగానే అవుతామో ఈ కోరిక కూడా ఒక దుర్వ్యసనం. కోరిక అంటే ఇటువంటి ఆశ, ఎదుటివాడి తల పగలు కొట్టేసుకోవడం, లేదా నేను పైకి వచ్చేయాలని ఎప్పుడైతే కోరికలు ఉంటాయో ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. బెట్టింగ్ యాప్, ఇంకో యాప్ అట్లా వస్తానే ఉంటాయండి. అవునండి సార్. ఇప్పుడు పూర్వం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. మొత్తం ఒక గ్రామంలోనే ఎక్కడో అందరూ అక్కడ దగ్గర చుట్టుపక్కల పని చేసుకున్నారు. ఈ రోజుల్లో పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల గురించి, పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు పిల్లలు బయటకు వచ్చేస్తున్నారండి. మైగ్రేషన్ అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారు, లేదంటే దేశంలోనే వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారండి. అంటే అమ్మా నాన్నల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారండి. ఒంటరిగా అంటే భార్య చనిపోయినా, భర్త చనిపోయినా వాళ్ళు పాపం ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారండి. అది ఇదివరకైతే ఏమవుతుందండి, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా వాళ్ళు మిగతా అందరూ ఉండేవారు కాబట్టి పెద్ద తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలు లేరు, ఒంటరిగా ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు సార్ అందరూ. వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అదే ఇప్పుడు పూర్వం అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉండేవండి. అవునండి. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో, బ్రిటిష్ వారి మనకి ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు పెరిగిందో, సో మైగ్రేషన్ ఎక్కువైందండి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చేస్తున్నాడు. ఈనాడు మరి హైదరాబాద్ జనం కోటి దాటిపోయిందంటే ఏంటి? మైగ్రేషనే కదా. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కదా, బీహార్, యూపీ నుంచి, అటు బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తున్నారు, నేపాల్ నుంచి. అవునండి. అస్సాం, నేపాల్, ఇంకా పోతే సరిగ్గా అరగట్లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తున్నారు. అంటే ఏంటంటే ఎక్కడైతే సంపద ఉందో అక్కడంతా వస్తుంది. అంటే వాళ్ళ కష్టం, అంటే వాళ్ళకి దినసన కూలీ దొరకాలి, సరైన ఆదాయం ఉండాలి కాబట్టి మైగ్రేషన్ పెరిగిందండి. పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారండి. రెండోది ఏంటంటే